హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. అగ్ని పరీక్ష అప్డేట్స్. నిన్న అగ్ని పరీక్ష షూటింగ్ అయిపోయిందిగా, నిన్న ఏమేమి జరిగిందో ఆ విషయాల గురించి కొన్ని అప్డేట్స్ ఇద్దామని నేను అనుకుంటున్నా. నిన్న అగ్ని పరీక్షలో మనం చాలా పేర్లు అనుకున్నాం. ఓకే, హోస్ట్గా 100% మనకు శ్రీముఖి అక్కనే హోస్ట్. శ్రీముఖి అక్క హోస్ట్ కాకపోతే ఆశ్చర్యపోలేదు. శ్రీముఖి హోస్ట్. ఆమె హోస్ట్ ఉన్నప్పుడు ఆమె చేసే ఒక కంటెంట్ లైఫ్లో ఇంకా ఎవరు చేయరు అనుకుంటా. అంత బాగుంటుంది, అంత మంచి కంటెంట్ చేస్తుంటుంది శ్రీముఖి అక్క. అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు శ్రీముఖి అక్కని చూస్తుంటే. అట్లా హోస్ట్ ఆమె. జడ్జిలుగా ముగ్గురు అంట. మనము కౌశల్, చాలా పేర్లు, శివాజీ గారు, వాళ్ళ పేరు అనుకున్నాం. కానీ నవదీప్ ఓకే, బిందు మాధవి, అభిజిత్ అందరు ఫేవరెట్. బిగ్ బాస్లో ఫస్ట్ నవదీప్ నవదీప్ ఫస్ట్ సీజన్ ఫస్ట్కి వచ్చిండు. వరల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చిండు. వరల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చినవాడు నవదీప్ హైలైట్ ఆడిండు. గేమ్ మాత్రం సూపర్, గెలుస్తాడేమో అనే ఒక సిచ్యువేషన్కి వచ్చిండు నవదీప్. అంత బాగా ఆడిండు. ఇంకొకటి, వీళ్ళందరిని ఎందుకు పెట్టుకున్నారు అంటే వీళ్ళు బయట ఓకే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఏడ కలవరు కాబట్టి వీళ్ళని పెట్టుకున్నారని కూడా ఒక టాక్. ఎందుకంటే ఒక వీళ్ళు మనకు పరిచయం, వీళ్ళని మనం చేయాలి, వీళ్ళని ఇట్లా కండక్ట్ చేయాలి, అట్లాంటివి అయితే ఇలాంటివి లేవని చెప్పారు. బిందు మాధవి తమిళ్లో అక్కడనే సినిమాలు తీస్తే ఆమె అక్కడనే ఓటీటీలో గెలిచింది. నిజంగా ఆమె ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాంటివి ఎవరు తెలియదు కాబట్టి బిందు మాధవి కూడా జడ్జిగా తీసుకున్నారు. ఆయనక అభిజిత్, నెవర్ ఎక్స్పెక్ట్ అభిజిత్ వస్తుందని మాత్రం నెవర్ ఎక్స్పెక్ట్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బెస్ట్ బిగ్ బాస్లోనే ఎవరైనా బెస్ట్ కంటెస్టెంట్ అంటే అభిజిత్ అని చెప్తారు. 100% అభిజితే. అంత బెస్ట్ కంటెస్టెంట్ అభిజిత్ గారు. ఆయన కూడా ఈసారి ముగ్గురు జడ్జిలు అంటే జడ్జి. బిగ్ బాస్ ఏమైందో మాట్లాడుకుందాం. బిగ్ బాస్లో ఓకే ఒక 100 మెంబర్స్ పిలిచి ఒక 10 ఏమంటారు గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఒక్కొక్క గ్రూప్లో 10 పెట్టి గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇట్లా మాట్లాడుకున్నారు. అవన్నీ మనకు తెలిసిందే. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పేశాను. ప్లీజ్ ఆ వీడియో చూడకపోతే పక్క చూడండి ఫ్రెండ్స్. ఇంకా అట్లా గ్రూప్ డిస్కషన్లు జరిగాయి. ఇంకా వాళ్ళందరినీ ఒక్కొక్కటి ఇచ్చి ఒక్కొక్క టాపిక్, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మీద, ఒక అమ్మాయి అబ్బాయి మీద, అట్లాంటివి కొన్ని జరిగాయి. అట్లా చేసి ఇంకా ఓకే అక్కడ వరకు మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూసాను, మీకు తెలుస్తుంది. ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు ఒక 40 మందిని సెలెక్ట్ చేశారంట జ్యూరీగా. వీళ్ళు అభిజిత్, నవదీప్, బిందు మాధవి, వీళ్ళు ముగ్గురు. అయితే ఇప్పుడు 40 మంది వచ్చి ఇట్లా ఆడిషన్స్ జరుగుతాయంట. ఆడిషన్స్ ఎట్లా జరుగుతాయి మనకు తెలిసిందే కదా. ఆడిషన్స్ జరిగేటట్టు జరుగుతాయంట. ఆ ఆడిషన్స్లో వచ్చి ఇప్పుడు ముగ్గురు ఉంటారు. కార్డ్స్ ఇస్తారు. కార్డ్స్ ఆర్ స్టార్స్ అట్లా. అయితే కార్డ్స్ అన్న స్టార్స్ అన్న అట్లా కార్డ్స్ అనుకుంటా. కార్డ్స్ ఇప్పుడు ముగ్గురికి, ఇప్పుడు అభిజిత్కి నచ్చి వీళ్ళిద్దరికి నచ్చలేదు అనుకో, ఆ కార్డు ఇవ్వకపోతే వాళ్ళు ఓకే వెనక్కి పోయినట్టు. ఒక 2 కార్డులు వచ్చినా ఒక కార్డు రాలేదంటే వాళ్ళు ఓల్డ్లో ఉన్నట్టు. అట్లా కొన్ని కార్డ్స్ అట్లా చేశారు. కొందరికైతే డైరెక్ట్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నట్టు. ఎందుకు ఎట్లా ఎలిమినేట్ చేశారంటే కామన్ మ్యాన్స్ కదా. కొంతమంది యాక్టర్స్ వచ్చి కూడా మీరేంది, మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు దీనికి అని ఒక థాట్తో కూడా వచ్చి అట్లా కూడా చేసినవి ఉన్నాయంట. 22 వరకు వెయిట్ చేయాలి 100%. అప్పటి వరకు మనం ఈ కొన్ని మాట్లాడుకోవాలి అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత ఇంకా బిగ్ బాస్లో ఇంకా ఓల్డ్ పెట్టిన వాళ్ళు ఉన్నాయంటే చాలామందిని వెంటనే ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయంట. చాలామందిని ఎలిమినేట్ కూడా చేశారంట. ఇంకా ఒకటి నిజంగా హైలైట్ అనిపించింది. తర్వాత సెకండ్ లెవెల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెకండ్ లెవెల్ ఏంటంటే అందరినీ అంటే 40 మెంబర్స్లో 25 మెంబర్స్ని డెలిట్ చేశారంట. 25 మెంబర్స్ని ఎలిమినేట్ చేశారంట. 25 మెంబర్స్ని ఎలిమినేట్ చేశారంటే ఒకసారి ఆలోచించండి. అమ్మా దేవుడా, నిజంగా నాకైతే వామ్మో 25 మెంబర్స్ని ఎలిమినేట్ చేశారా అని అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తారు అంతే కదా. ఇప్పుడు ఎవరో మనకు నచ్చకపోవాలంటే ఒక బిగ్ బాస్కి నువ్వు కరెక్ట్ కాదు అని ఒక థాట్లు ఉంటుంది చూడ. అట్లా 25 మెంబర్స్ని ఇంతవరకు 25 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యారంట. తర్వాత లాస్ట్కు ఒక 15 మెంబర్స్ మిగులుతారంట. ఆ 15 మెంబర్స్ ఎలా అంటే ఈసారి బిగ్ బాస్ సీజన్లోకి పోయే వాళ్ళు ఎంతమంది,
5 మెంబర్స్ అంట. కామన్ మ్యాన్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ ఎట్లా చెప్తా చూడండి. ఫస్ట్ లాస్ట్ 15 మెంబర్స్ అంట. 15 మెంబర్స్ అయితే అభిజిత్ టీంలో 5 మెంబర్స్, బిందు మాదే టీంలో 5 మెంబర్స్, నవదీప్ టీంలో 5 మెంబర్స్. ఈ 15 మెంబర్స్కి ఒక టాస్క్లు ఉంటాయంట. ఆ టాస్క్లు ఎట్లా అంటే ఆడియన్స్ పోల్ అని, ఓటు ఎవరు వేస్తారు, అట్లా చాలా ఉంటాయంట. అయితే ఇంకా సూపర్ టాప్ 5 వాళ్ళు అయితే ఉంటారు అని వీళ్ళు అని అంటున్నారు. చూద్దాం మళ్ళీ ఇంకా ప్రాసెస్ ఉంది, ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే అయితే ఇప్పుడు ఈ టాప్ 5 ఉంటే వీళ్ళ 5 మెంబర్స్కి టాస్క్లు పెట్టి ఒక్కొక్కరిని డిలీట్ చేసి లాస్ట్కి 3 టీంలు ఒక్కొక్కరిని తీసుకొని 3 తీసుకుంటారంట. ఆ 3 తీసుకున్న తర్వాత మిగతా 12 మంది ఉంటారు కదా, ఆ 12 మందిని ఏం చేస్తారు? ఇప్పుడు 15 మంది 3 టీంలు సెలెక్ట్ చేశారు కదా, ఇంకా 15 మంది ఉన్నారు కదా, ఇంకేం చేస్తారు అని అనుకుంటున్నారు. ఆ 15 మందిని 12 మెంబర్స్ని ఏం చేస్తారంటే ఆడియన్స్ ఇప్పుడు మిగతా మనం ఉంటాము, మనం ఓటేసి అందులో మ్యాక్సిమం ఒక 2 మెంబర్స్ని మనం తీసుకుంటారు. ఎందుకంటే కామన్ మ్యాన్స్ 5 మెంబర్స్ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో మనం చూడాలి. తర్వాత ఇప్పటికే చాలామంది చెప్తున్నారు సిద్దిపేట మోడల్ ఎలిమినేట్ అయ్యాడంట. పవర్ అప్పుడు మనీ ఇట్లా ఎగిరేసాడు చూడండి, అతను ఎలిమినేట్ కూడా అయ్యాడంట. ఖమ్మం కోటేష్ అయితే ఉన్నాడంట. చూడాలి ఇంకా ఎట్లా జరుగుతుంది, ఏమేమి జరుగుతుందో చూడాలని చాలా అనుకుంటున్నాను నేనైతే. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్. నా వీడియోస్ చూసారని నేను అనుకుంటున్నాను. బాయ్.